హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీలు ఎక్కువగా కోరుకునే శృంగారం ఇదేనట. కొందరు స్త్రీలు అయితే శృంగారాన్ని ఇలా కోరుకుంటారట. మరి శృంగారం మీద పిచ్చి ఉన్నవాళ్ళు ఈ విధంగా శృంగారాన్ని కోరుకుంటారని మన పెద్దలు అంటుంటారు. ఎంత పిచ్చి ఉన్నా మరీ ఇలా శృంగారాన్ని కోరుకుంటారా? ఇంతకీ ఈ స్త్రీలు ఎలాంటి శృంగారాన్ని కోరుకుంటున్నారు? ఇలాంటి శృంగారం వల్ల పురుషులు ఎంత ఇబ్బంది పడ్డారో లేక తెగ సంతోషంతో ఉన్నారో అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి. రాత్రిపూట శృంగారం. కొందరు స్త్రీలకైతే రాత్రిపూట శృంగారం అంటే మహాప్రాణం. ఎందుకంటే ఇలాంటి స్త్రీలకు రాత్రిపూటనే ఎక్కువగా సెక్స్ కోరికలు కలుగుతాయట. ఎందుకంటే రాత్రి ఎవరు ఉండరు కదా, అందరూ నిద్రపోయే సమయం కాబట్టి ఆ సమయంలో వారికి ఎక్కువగా యముడు మేల్కొని కామ కోరికలు ఎక్కువగా కలిగి పురుషులను శృంగారం చేయమని పదే పదే అడిగి మరి శృంగారాన్ని చేయించుకుంటారట. రాత్రి సమయం అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని ఎక్కువ మంది స్త్రీలు ఇలాంటి టైంలో శృంగారానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారు ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు శృంగారం చేయించుకుందామా అని తమ భర్తల కోసం ఎదురు చూస్తుంటారు. సాయంత్రం కాగానే చక్కగా ముస్తాబై జడలో మల్లెపూలు ధరించి ఎప్పుడు పిల్లలు పడుకుంటారా అని ఎదురు చూస్తుంటారట. 2. మిడ్ నైట్ శృంగారం. ఇంకొందరైతే మిడ్ నైట్లో శృంగారాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా, అందరూ నిద్రపోయి ఉంటారు. అందుకని ఆ సమయంలో శృంగారానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని ఈ సమయంలో ఎక్కువగా కోరుకుంటారు. 3. పగటి శృంగారం. మరికొందరు స్త్రీలు పగలు శృంగారాన్ని చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. కొందరు స్త్రీలకు రాత్రి సమయంలో శృంగారం మీద అంతగా ఆసక్తి చూపించరు. రాత్రి వేళల్లో నిద్ర వల్లనో లేక పిల్లలు ఉంటారనో లేక ఆరోగ్య కారణాల వల్లనో ఎక్కువగా ఆసక్తి చూపించరు. పగలైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారని ఆ టైంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. 4. రతి సాయంత్రం. కొంతమంది స్త్రీలకైతే సాయంత్రం వేళల్లో శృంగారం చేయాలని కోరిక పుడుతుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్లకు సమయంతో పని ఉండదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు శృంగారం మీద ఆశ పుడుతుంది. ఎవరు ఏమనుకున్నా లెక్క చేయరు. వీళ్ళు ప్రపంచంతో పని లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు పుట్టుకతోనే కామ కోరికలు కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడే శృంగార కోరిక తీర్చమని బలవంతం పెడుతూ ఉంటారు. వీళ్ళు సెక్స్ కోసమే పుట్టారా అని అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన. ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న మగాళ్లకు పండగే పండగ. ఇలాంటి వాళ్ళు దొరికితే అస్సలు వదలరు. ఎందుకంటే కొందరు స్త్రీలకు ఎక్కువగా శృంగారం మీద ఆసక్తి ఉండదు. భర్తలు బ్రతిమలాడితేనే ఒప్పుకుంటారు. ఎప్పుడో అమాసకో పున్నానికో అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ తీరు. కాబట్టి ఎక్కువ శృంగారం మీద కోరికలు ఉన్న స్త్రీలు దొరికితే అస్సలు వదలరు. కామంపై పిచ్చి ఎక్కువగా ఉండే స్త్రీలు పురుషులను చాలా రకాలుగా తృప్తిపరుస్తూ ఉంటారట. పురుషులకు బదులుగా స్త్రీలే శృంగారాన్ని చేసి వారిని సంతోషపెడతారట. ఇలాంటి వాళ్ళు దొరికితే ఏ మగాడు మాత్రం ఎందుకు వదులుతాడు? వారితో బాగా ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.